రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. కల్కి 2898 AD వెంటనే సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మూవీ బాగలేదురా అంటే మాత్రం బ్లాక్ చేసేయండి వెంటనే. చాలా మంచి మూవీ, తెలుగులో వచ్చిన హాలీవుడ్ రేంజ్ సినిమా. సో వెంటనే చూడండి, యూ హ్యావ్ టు వాచ్ అంతే. హాలీవుడ్ రేంజ్ అంటే కొన్ని ఫాల్ట్స్ కూడా ఉన్నాయి, ముందు మాట్లాడుకుందాం. థియేటర్లో వెళ్ళి కూర్చున్న ఏ ఒక్క సెకండ్ కూడా నాకు వేస్ట్ అవ్వలేదు. సెటప్ కానీ, క్యారెక్టర్స్ కానీ, సర్ప్రైజెస్ కానీ, ట్విస్ట్లు కానీ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా అనుకుంటారా? అట్లీస్ట్ గెస్ చేసే ఛాన్స్ అయినా ఉందా ఆ ట్విస్ట్ని? మైండ్ బ్లోయింగ్ స్టఫ్ అసలు. ఆ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు ఒక ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంటాం చూసారా, అదే నా ఫేస్ ఎక్స్ప్రెషన్. నోట్లోకి ఈగలిపోయినా పట్టించుకున్నంత హైలో చూసాను ఆ క్లైమాక్స్. అంత గూస్బంప్ స్టఫ్ ఉండింది. టూ షోస్ చూశాను, 2 సార్లు సేమ్ హై ఫీల్ అయ్యా. అండ్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫ్యాన్ షో చూసినప్పుడు అరుపుల వల్ల కొన్ని డైలాగ్స్ స్పష్టంగా వినపడలా, అండ్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు డీటెయిల్స్ కూడా ఇంకొంచెం బాగా అర్థమయ్యాయి. సో సెకండ్ టైం ఇంకా హై వచ్చింది. అండ్ ఏవైతే అప్పుడప్పుడు ఇంటర్ కట్స్ ఉన్నాయో మహాభారతాన్ని చూపిస్తూ, అవి వచ్చినప్పుడు మాత్రం సీట్లు కదిలిపోయాయి. ఆ ఇంటర్ కట్స్ మాత్రం పర్ఫెక్ట్ టైంలో పడ్డాయి అనిపించింది. ఈ ప్రతి 5 నిమిషాలకి ఒకసారి సర్ప్రైజ్ ఫీల్ అవుతూనే ఉంటాం. అండ్ తర్వాత నాకు ఆ వరల్డ్ బిల్డింగ్ బాగా నచ్చింది. ఆ కాశీ నగరాన్ని చూపించడం కానీ, కాంప్లెక్స్ని డిజైన్ చేసి చూపించడం కానీ, అండ్ సంబాల్ నగరాన్ని చూపించడం కానీ బాగా నచ్చింది. అంటే ఇప్పటి నుండి 800 సంవత్సరాల తర్వాత భూమి ఇలానే ఉంటుందేమో అనిపించింది ఆ విజువల్స్ చూసి. ఆ గంగా రివర్ అయితే దాన్ని చూస్తున్నప్పుడు ఏదైతే ఆ విజువల్ ఉందో చాలా గ్రాండ్గా ఉండింది. సో ఈ సెటప్ అంతా న్యాచురల్గా అనిపించింది. ఒక కంప్లైంట్ ఏంటంటే, మూవీ చూసేసిన తర్వాత మనం దాని గురించి ఆలోచిస్తే, కొన్ని సీన్స్ గురించి ఆలోచిస్తే పెద్దగా గ్రాండర్ విజువల్స్ ఏవి కనపడవు, గుర్తుకురావు. లైక్ సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మాత్రమే చూపిస్తారు కానీ ఒక పెద్ద గ్రాండ్యూర్గా ఉన్న విజువల్స్ పెద్దగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ కాశీనగరం గురించి చూపిస్తున్నప్పుడు ఆ సిటీ మొత్తాన్ని చూసిన ఫీల్ రాదు మనకు, అక్కడక్కడే చూసిన ఫీలింగ్ వస్తుంది. సో అదొక్కటే కంప్లైంట్. అశ్వత్థామ గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఆ క్యారెక్టర్ స్ట్రాంగే, బాడీ పరంగా చాలా స్ట్రాంగ్. ఆయనకి భైరవకి జరిగే ఫైట్స్ బాగుంటాయి, హై కూడా ఇస్తాయి. కానీ నాకేమనిపించిందంటే ఆయన్ని ఒక్కొక్కసారి స్ట్రాంగ్గాను, ఇంకొకసారి వీక్గాను చూపిస్తారు. అదొక్కటే ఇష్యూ, ఎస్పెషలీ ఆ క్లైమాక్స్లో. ఒకసారి థింక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ని ఏం అనడానికి లేదు భయ్య. బీజిఎం చాలా బాగా ఇచ్చారు. అంటే ఆ గ్రాండ్యూర్ బీజిఎం వినపడింది నాకు మూవీలో. ఈ మూవీ స్టైల్కి సరిపోయే బీజిఎం ఇచ్చారు అనిపించింది నాకు. సో ఆయన్నే అనడానికి లేదు. కానీ బాగున్న సాంగ్స్ని తీసేసి ఆ కాంప్లెక్స్లో ఆ దిశ పట్టని సాంగ్ని పెట్టారు చూడండి, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. ఓకే, ఆ కాంప్లెక్స్ గురించి చూపించాలి ఎలా ఉంది అనేది, బట్ అందుకోసం అనవసరంగా దిశ పటానిని పట్టుకొచ్చి అనవసరంగా సీన్లు పెట్టడం కొంచెం ఓవర్ అనిపించింది. థియేటర్లో నేను బాగా ఎంజాయ్ చేసిన బీజిఎం అయితే ఇది నాకు భలే ఇష్టం. అండ్ కేమియోస్ని బాగా వాడారు. అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో ఈ యాక్టర్ ఉంటాడు అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఆల్రెడీ మనకు తెలిసిన క్యారెక్టర్లు అయితే చూస్తున్నప్పుడు ఏం అనిపించదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ని చూస్తున్నప్పుడు వచ్చే హై వేరు. అలా చాలామందిని పట్టుకొచ్చాడు నాగశ్విన్ సినిమాలోకి. వాడకం. ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది, కొంచెం నెగిటివ్గా, కొంచెం పాజిటివ్గా, అండ్ క్లైమాక్స్లో ఒరిజినల్ ప్రభాస్గా. బుజ్జితో ఆ ఫన్నీ మాటలు కానీ బాగున్నాయి. మీరు పార్ట్ 2 ఎప్పుడైనా తీసుకోండి సార్, మాకు మాత్రం మంత్లీ వన్స్ అయినా బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్ చేయండి ప్లీజ్. ట్రైలర్లో దీపిక వాయిస్ అండ్ డైలాగ్ విని ఎలా ఉంటుందో సినిమాలో అనుకున్నాను, కానీ అండ్ ఈడి డైలాగ్ కూడా అంత వరస్ట్గా ఏం లేదు, వినొచ్చు, బాగానే ఉంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగా నచ్చాయి నాకు. వాటి కోసమే ఇంకో 10 సార్లు చూడొచ్చు. ఆల్రెడీ 2 షోలు అయ్యాయి, ఇంకో 2 సార్లు పోతా. మీరు ఎన్నిసార్లు పోతారో కమెంట్ చేసేయండి చూద్దాం. అలాగే మీ ఒపీనియన్ కూడా. అంతే గైస్, కల్కి 2898 AD మీద నా ఒపీనియన్. అండ్ దీని మీద చాలా వీడియోస్ చేయాలని ఉంది. ఓటీటీలోకి వచ్చాక చేస్తే అందరూ చూసుంటారు కాబట్టి అదే బెటర్. సో అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పటికీ బాయ్.